ఐక్య ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు అన్ని వర్గాలకు సంబంధించిన ఇలా బడుగులు ఒక తారి మీదకి వచ్చి ఈరోజు ఈ బంద్కు మద్దతుగా పద్మశాలి తరపు నుంచి మేము ఎల్బీనగర్ పద్మశాలి సంఘం తరపు నుంచి మేము ఫుల్ మద్దతుగా ఈరోజు మాకు సంబంధించిన వ్యాపార సంస్థలు కానీ అన్నీ కూడా ఇలా స్వచ్ఛందంగా మూసేసి మరి ఈరోజు మేము బంద్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ కుల సంఘాలందరూ కూడా వాళ్ళతో పాటు మేము కూడా మీతో పాటు ఉన్నామని చెప్పి మేము సంఘీభావంగా వచ్చి ఇవాళ బీసీలకు మద్దతుగా తెలుపుతూ మరి ఈ రాజ్యాధికారము ఏదైతే ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అట్లా బీసీలను మోసం చేసుకుంటూ కాలయాపన చేసి 10 సంవత్సరాలు ఒక ఉత్తరం ద్వారా ఆ రోజుల్లో లెటర్ పెట్టి ఈ 50 కంటే మించి ఎక్కడ రిజర్వేషన్కు ఉండకూడదు అని చెప్పి మీరే లెటర్ పెట్టి కాలక్షేపం చేసి ఆ 10 సంవత్సరాలు మీరు కాలక్షేపం చేసిండ్రు. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా బీజేపీ పార్టీ మీద ఇంకో పార్టీ మీద నెట్టేసుకుంటూ ఇక్కడ ఈ 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఏదైతే తమిళనాడులో చేసిండ్రో ఆ రకంగా ఇక్కడ కూడా మీరు ఆ తీర్మానం చేసి కనుక చేసినట్టయితే మీ శుద్ధశుద్ధి బయటపడేది. కానీ మీరే ఈ బీసీలు 42% ఎక్కడైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తారు మీరే కోర్టుకు పోతారు. మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇవాళ కోర్టుకు పోయి మీరు ఆపలేని పరిస్థితుల్లో మీరు అసమర్థమైనటువంటి సీఎంగా మీరు వడిదిల్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ బీసీల తరపు నుంచి మా బలహీన వర్గాల నుంచి హెచ్చరిక ఇస్తున్నాం. ఇదే ఇక చాలా మీతో మేము ఎగిన అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పటి నుంచి కూడా మా బీసీలు సంఘటితమైనాం. ఇక చాలు మా పరిపాలన చేసుకోగలుగుతాము అని చెప్పి బీసీలు అందరూ బలహీన వర్గాలందరూ కూడా సంఘటితమై ఈరోజు రోడ్డు మీద పడ్డాం. కాబట్టి ఖబర్దార్ మీ అందరూ కూడా ఇన్ని రోజులు మీరు పరిపాలన చేసి చాలు. రాజ్యాధికారం మాకు కూడా హక్కు. మేము 47% అంటారు, మేము 60% ఉన్నాము. అయినా 42% రిజర్వేషన్ అన్నారు. అది కూడా మోసమే. అయినా కానీ మేము ఏకీభవించుకుంటే మీతో పాటు వస్తుంటే అది కూడా మీరే కోర్టుకు పోతారు, మీరే ఆపుతారు. సుప్రీంకోర్టు అంటారు, హైకోర్టు అంటారు. ఇలా ఆపుకుంటా పోయి కాలక్షేపం చేసుకుంటా అదే ఇప్పుడు తమిళనాడు బాధ్యతగా మీరు కూడా చేయండి. దమ్ముంటే తమిళనాడులో ఎందుకు అవుతున్నాయి అమలు మీద అంటే ఇక్కడ ఎందుకు కాదు, దానికి సంబంధం దానికి మీరే కదా చేస్తుంది. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసాం చేతుడుకున్నాం అన్నది కాదు. చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీ బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో ఏదైతే జరిగిందో అదే రకంగా మీరు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమన్వయం చేస్తే మాత్రం మీరు చిరస్థాయిగా ఉంటారు. లేకపోతే మాత్రం బలహీన వర్గాలు కూడా గట్టి హెచ్చరికతో ఈరోజు ఈ ధర్నా మీకు ఒక గుణపాఠం కావాలి. ఇది కూడా ఇంతటితో ఆగదు, ఇంకా చాలా చేస్తారు. చాలా సంఘటనలు జరుగుతాయి. మీ గద్దె కొంత నీళ్లు మీరు తీసుకొచ్చే సందర్భంలో కూడా బీసీలతో సంఘటితమైన సందర్భం వచ్చిందని చెప్పి హెచ్చరిస్తూ మరి జై బీసీ, జై బీసీ.